రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా మారింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ఢిల్లీలో నో పియూసీ నో ఫ్యూయల్ నియమం అమల్లోకి వచ్చింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్, సిఎన్జి అందించరు. ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ అయినటువంటి BS4 అంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగినటువంటి వాహనాల ప్రవేశం రాజధానిలోకి పూర్తిగా నిషేధాన్ని విధించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రతరం అవుతుండటంతో ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు గరిష్టంగా 50% ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని తెలిపింది. కాలుష్య నియంత్రణకు సంబంధించినటువంటి GRAP3, GRAP4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా 10,000 చెల్లిస్తామని కూడా తెలిపింది. ఢిల్లీలో పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి అక్కడ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. సో GRAP4 చర్యలని అక్కడ ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి. సునీల్, ఢిల్లీ అంతటా, ఢిల్లీతో పాటు NCR కూడా పూర్తిగా వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకవైపు పొగమంచు, మరోవైపు వాయు కాలుష్యంతో వాహనదారులు, అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం GRAP4ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇతర ప్రాంతాలలో రిజిస్టర్డ్ అయిన వాహనాలు ఏదైతే BS6 కంటే తక్కువ వాహనాలను ఢిల్లీలోకి అనుమతించరు. CNG అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుందనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే రెస్టారెంట్లకు సంబంధించిన ఈ తందూరి బట్టీలను కూడా నిషేధించడం జరిగింది. పురాతన భవన నిర్మాణాలను కూల్చివేయడం కూడా ప్రస్తుతం ఢిల్లీలో నిషేధించడం జరిగింది. అయితే ఢిల్లీలో రోజు రోజుకు ఈ వాయు కాలుష్యం పెరిగిపోతున్నప్పుడు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ 350 మార్కులు ప్రతిరోజు కూడా దాటుతూ ఉండడంతో కొంత కలవర పెడుతున్న పరిస్థితి అయితే ఢిల్లీ NCR అంతటా ఉంది. దీనిపైన ఈరోజు లోక్సభలో కూడా ఇటు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, అదేవిధంగా కనిమొల్లి ఈ యొక్క పొల్యూషన్ పైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన కూడా ప్రశ్నలు సంధించనున్నారు. ఢిల్లీ దేశ రాజధాని, ముఖ్యంగా భారతదేశంలో అత్యంత పొల్యూషన్ రికార్డ్ అయ్యే నగరంగా పేరు పొందడంతో అసలు ఢిల్లీలో వాయు ఈ యొక్క కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు అన్న దానిపైన కూడా ఈరోజు చర్చ జరగనుంది. మరోవైపు ఢిల్లీ పొల్యూషన్ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రతినిత్యం కూడా 350 మార్కు దాటుతూ ఉంది. విండ్ లేకపోవడము, ఒకవైపు పొగమంచు కమ్మివేయడం, దీంతో ఇంకా గాలిలోనే ఈ యొక్క ధూళి కణాలంతా కూడా ఉండిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకు సంబంధిత వ్యాధులతోటి ప్రతినిత్యం కూడా వందలాది మంది ఆసుపత్రికి క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఢిల్లీ NCR అంతటా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఆ వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ప్రజలు అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరి ఆ ఢిల్లీ NCRలో అన్ని రకాల చర్యలు, అంటే ఈ GRAP4 సంబంధించి గతంలో కూడా GRAP4 అవలంబించినప్పుడు కేవలం 10% మాత్రమే దాని ఎఫెక్ట్ ఉండేది. కాబట్టి ఈసారి మరి దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది గత సంవత్సరంతో పోలిస్తే అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే ఈ యొక్క హీటర్లకు సంబంధించి గవర్నమెంటే హీటర్లను కూడా సప్లై చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ కట్టెలను కాల్చకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం హీటర్లను సప్లై చేస్తున్నారు. మరోవైపు వాటర్ స్ప్రింక్లర్స్ తోటి రోడ్స్ అన్నింటినీ కూడా దుమ్ము, ధూళి కణాలు లేవకుండా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా 350 మార్కు దాటుతూనే ఉంది. శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డ్రై గొంతంతా కూడా తడి ఆరిపోతుంది. దగ్గు, జలుబు ఇలాంటివి వ్యాధులు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఢిల్లీ ప్రజల్లో చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా 350 మార్కు ప్రతినిత్యం కూడా దాటుతూ ఉంది. 2-3 రోజుల క్రితం 500 వరకు కూడా ఈ కాలుష్యం పెరిగిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఈరోజు ఎటువంటి సమాధానం చెప్పబోతుంది పార్లమెంట్లో? మరి వాయు కాలుష్యానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన కేంద్రం ఎటువంటి సమాధానం ఇవ్వబోతుందో కూడా మరి కాసేపట్లో వేచి చూడాలి. మరి ఇటు ఢిల్లీ ప్రజలు కూడా ఈ యొక్క పొల్యూషన్ బారికి ఢిల్లీ నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతున్నారు. అనేక మంది కార్యాలయాలకు, అంటే ఇప్పటికే 50% వరకు మాత్రమే కార్యాలయాల్లో పనిచేయాలి, మిగతా 50% వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆన్లైన్ క్లాసెస్ని నిర్వహిస్తున్నారు. ఇతర వెహికల్స్కి సంబంధించి ఢిల్లీలో BS6 కంటే తక్కువ ఉన్న వాహనాల వేటిని కూడా ఢిల్లీ లోపలికి అనుమతించలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నది. మరి పొల్యూషన్ కంట్రోల్ కోసం సిగ్నల్స్ వద్ద కూడా స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలను ఖచ్చితంగా రెడ్ సిగ్నల్ వద్ద ఆపివేయాలన్నది కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. సిగ్నల్స్ వద్ద కూడా వాళ్ళు దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు 350 మార్క్ అయితే దాటుతుంది సునీల్.
గోపి, అయితే ముఖ్యంగా టోల్స్ వల్ల కూడా అక్కడ పొల్యూషన్ పెరుగుతుంది అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. మరోపక్క అటు అధికార విపక్షాలు కూడా ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి టోల్స్కి సంబంధించి కానీ లేదంటే అటు గ్రాఫ్ 4 నియమావళిని ఇంకా కఠినతరం చేసే విషయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది? అయితే నేషనల్ హైవే అథారిటీకి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. టోల్స్ వద్ద వాహనాలను ఎక్కువసేపు వేచి ఉండడం వల్ల ఈ యొక్క వాహనాల నుంచి ఈ కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుండడం, అది గాలిలోనే ఉండిపోవడం, ఇటువంటి సమస్యలు కూడా తలెత్తున్నాయి. కాబట్టి టోల్ నిర్వాహకులు ఈ ఫాస్ట్ ట్యాగ్ని వెనువెంటనే అక్కడి నుంచి వెహికల్స్ మూవ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఢిల్లీకి వచ్చే కంటే ముందే వాటికి సంబంధించిన టోల్స్ను కూడా కట్ చేసుకునే వెసులుబాటును కూడా కలిగించాలి అంటూ కూడా ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీకి ఢిల్లీ ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ లోపలికి రాకముందుకే ఢిల్లీ ఎన్సీఆర్కి సంబంధించిన టోల్స్ను కూడా కట్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరి ఇటు గత 10 ఏళ్లుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఈ విధంగా మారింది అనేది కూడా ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. అయితే మేము ఉన్నప్పుడు ఢిల్లీలో ఇంత అధ్వానమైన పరిస్థితి లేదు, కొంత కాలుష్యానికి అనేక కట్టడికి చర్యలు తీసుకున్నామనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తూ ఉంది. కానీ ఇటు దేశ రాజధానిలో ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా వందలాది సంఖ్యలో ఆసుపత్రికి ఈ శ్వాస సంబంధిత వ్యాధులతోటి ఆసుపత్రికి తరలి వెళ్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ప్రతి ఇంట్లో 4 ఉంటే అందులో ఒకరు ఈ యొక్క జలుబు బారిన పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు, రెండో వైపు కాలుష్యం, ఈ రెండింటితోటి కూడా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు రాజకీయంగా పార్టీల మధ్యలో కొంత చర్చ జరుగుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం కొంత అసహనం అయితే కనపడుతుంది. ప్రభుత్వాలు మారినా కూడా మా పరిస్థితి మారట్లేదు అనేది కూడా ఢిల్లీ ప్రజలైతే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇటు దేశ రాజధానిలో ఇటువంటి పరిస్థితి ఉంటే భారతదేశానికి సంబంధించి విదేశీయులు ఏ విధంగా ఆలోచిస్తారనేది కూడా దీనిపై రాజకీయంగా అయితే కొంత చర్చ జరుగుతుంది. సునీల్. ఓకే గోపి.